అది చిక్కుడుకాయ, ఇది బీన్స్ నాన్న. ఎన్నిసార్లు అడుగుతారు రా ఇద్దరు? ఏదో కూరగాయలాగా పెట్టమన్నాను అంతేరా, దానికేమో 10 మాటలు అడుగుతూ ఉండారు. అది అనపకాయ పెద్దోడా, అది అనపకాయ, అది కూడా కాదు నాన్న. సరే అయిపోయిందా కూరగాయల? కొడుకులు ఉన్నలే కూతుర్లు ఉన్నలే కాదు, కొడుకులు ఉన్న వాళ్ళు కూడా అదృష్టమే. ఎందుకంటారా? చూడండి, నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు ఎంత బాగా అమ్మకి నేను సామాన్లు కడుక్కోవాలి నాన్న, కూరగాయలు సర్దలేదు అంటే మమ్మీ మేము సర్దుతామనేసి ఎంత బాగా సర్దుతా ఉండారు. అది చిక్కుడుకాయ, అది చిక్కుడుకాయ ఆల్రెడీ వేసేసినారు, మిగతావి ప్యాక్ చేసి ఎత్తుకొని పెట్టేసినారు. మీకు ఇలాంటి కొడుకులే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కూతుర్లు ఉంటే లైక్ చేయండి. నాకు కూడా కూతురు లేదని ఫీలింగ్, కాకపోతే ఇటువంటి పనులు చేసినప్పుడు అనిపిస్తుంది ఎవరైనా ఒకటే అని.